రంగారెడ్డి జిల్లా మనోర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏఎస్ఐ గోవింద్ నాయక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గోవింద్ నాయక్ పై నిన్న అర్ధరాత్రి పోలీస్ వాహనం దూసుకుపోయింది. ఈ ఘటనలో గోవింద్ నాయక్ అక్కడికక్కడే చనిపోయారు. పోలీస్ వెహికల్ డ్రైవర్ గా ఉన్నారు హోమ్ గార్డ్ రామారావు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. దీంతో ఏఎస్ఐని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులు. ప్రవీణ్ కుమార్, మా నాన్న గోవింద్ ఏఎస్ఐగా మనూరు మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా మనూరు మండల ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సుమారు 10 గంటల తర్వాత కానిస్టేబుల్ అయిన వెంకటేశ్వర సారు కాల్ చేసి నాన్న ఇలా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు హుటాహుటిన అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు ఎవరు లేకపోవడము మరియు తగిన హాస్పిటల్ ఫెసిలిటీ మా డాడీ స్టేషన్లో దగ్గరనే ఆన్ ద స్పాట్లోనే చనిపోవడము జరిగింది. ఆయన మా డాడీకి మృతికి కారణమైన హోంగార్డు రామారావు పైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అయితే మాకైతే సీసీటీవీ కెమెరాలో చూస్తే అలా అనిపించట్లేదు. కావాలని చెప్పేసి ఏదో కోపంతోనే బండి మీద చూసుకోపోయి ఇలా కావాలని మా నాన్న మృతికి కారణం అయిన అతనికి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఇందులో కుట్ర కోణం ఏదైనా దాగుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివతేజ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివతేజ, కుటుంబ సభ్యుల ఆరోపణలకు సీసీటీవీ ఫుటేజ్ బలాన్ని చేకూరుస్తుంది అని అనుకోవచ్చా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? సీసీటీవీ ఫుటేజ్ అయితే ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఏదైతే ఏఎస్ఐగా మనూరు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి గోవింద్ నాయక్ గత 3 సంవత్సరాలుగా అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. అయితే నిన్న పెట్రోలింగ్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలోనే పోలీస్ స్టేషన్ ఎదుటే పోలీసు పెట్రోలింగ్ వాహనంతో పాటు అటు ఏఎస్ఐ గోవింద్ నాయక్ అలాగే డ్రైవర్ హోంగార్డ్ గా ఉన్నటువంటి రామారావు ఇద్దరు కూడా డ్యూటీలో ఉన్నారు. అయితే ఏదైతే ఈ ఏఎస్ఐ గోవింద్ నాయక్ ఫోన్ మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో వెహికల్ పెట్రోలింగ్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ అతని పైకి గుద్దినట్టుగానే తెలుస్తుంది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా లేదంటే ఏదైతే హోంగార్డ్ గా ఉన్నటువంటి రామారావు కావాలని చేశాడా అన్న కోణంలో అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రాత్రి విషయం తెలియగానే కుటుంబ సభ్యులంతా కూడా ఏదైతే ఏఎస్ఐకి సంబంధించిన గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఏదైతే గోవింద్ నాయక్ మృతికి కేవలం రామారావే కారణం అంటూ రామారావే కారణం అంటూ శిక్షించాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్రమాదం జరిగిన వెంబడే పరారీలోకి వెళ్ళిపోవడం జరిగింది రామారావు. ప్రస్తుతం రామారావు కోసం కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సీసీ ఫుటేజ్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది ఈ కేసులో. సీసీ ఫుటేజ్ లో చూస్తే కనుక ఒకవేళ ఇది కావాలని చేసిన ప్లాన్ వేసి చేశారా లేదంటే అనుకోకుండా జరిగింది అనే విషయాలు మాత్రం సీసీటీవీ వీడియోలు చేసినాక తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ.